ఎందుకే ఎలా వస్తావు? మెల్లిగా పిలవచ్చుగా. ఆ పుట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోల్లో మీకు కనపడదని అలా అరిచాను సార్. అంతమంది వస్తా పోతా ఉన్నారు. ఆ పుట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? అప్పులు. అవును, గ్యాస్ ఏమని ఎవరు చెప్పారు నీకు? ఉదయాన్నే అమ్మగారు చెప్పారు సార్. ఇంటి దగ్గర సార్ ఉంటారు, టేబుల్ మీద కవర్లో డబ్బులు ఉంటాయని చెప్పారు సార్. మేడం గారికి పెళ్లి కాక ముందు గ్యాస్ సిలిండర్ ఆ గొట్టాల సరోజిని గారింటో పెట్టమనేవారు. ఓహో, మీ పెళ్లి ఎన్నాళ్ళైంది సార్? మా పెళ్లి గురించే కదా. ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు? సార్ మీకు ఈ విషయం తెలుసా సార్? అమ్మగారు మాకు బాగా పరిచయం సార్. అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్. ఆవిడంటే మాకు అంత రెస్పెక్ట్ సార్. సార్ అమ్మగారి సెలక్షన్ సూపర్ సార్. ఏది ఏమైనా గానీ మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హైటు వెయిట్ అబ్బబ్బబ్బ సూపర్ కపుల్ సార్. వస్తా సార్. ఓకే, మంచిది సార్. మంచిది. బెస్ట్ ఆఫ్ లక్ సార్. గ్యాస్ వచ్చింది. దాన్ని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎన్నాళ్ళైందని అడిగి మన జంటని తెగమెచ్చుకున్నాడు. వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయగా ఉంది నాకు. అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు, కానీ మనం మనసులతో చూసుకుని ఒకటాయం. గొప్ప థ్రిల్గా ఉంది కదా. ఎవరు దొంగలా ఉన్నాడే? దొంగ దొంగ దొంగన కాదక్కయ్యా, నేను. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని. మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి పెట్టి కొట్టి చివాట్లు పెట్టావు. గుర్తొచ్చింది. అంటే ఇంకా లేదక్కయ్యా, మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను. మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే? అలవాట్లో పొరపాటు. మొన్న థ్యాంక్స్ చెబుదామని వస్తే బావగారు ఉన్నారు. బావగారా? అందానికి అందం, గుణానికి గుణం, హాలీవుడ్ హీరోలా ఉన్నారు. ఇంకా అబ్బో అడక్కు, నీకు తగ్గట్టే చక్కని భర్త దొరికాడు. కంగ్రాట్స్. వస్తానక్కయ్యా. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకొని వచ్చే తమ్ముడు నాడని గుర్తుంచుకో. తమ్ముడు మెట్లు దిగి వెళ్ళు. కొంచెం ఇబ్బంది అనుకో, అయినా సరే ఓకే. వస్తానక్కయ్యా. హలో హలో, మిమ్మల్ని. ఏంటి ధనలక్ష్మి గారు నా వెంట పడ్డారు? మన పర్సు మొత్తం ఇచ్చేసాను కదా. అయినా ఈసారి గిట్టుబాటు కాదులేండి. నేనే నలుగురు అడుగు తింటున్నాను. అసలు దొంగ దొరికాడు. మిమ్మల్ని అవమానించినందుకు సారీ అండి. నా టైం బాగుండకపోతే మీరు మాత్రం ఏం చేయగలరండి ధనలక్ష్మి గారు? ఆగండి. ఇందాకటి నుంచి ధనలక్ష్మి ధనలక్ష్మి అని 2 సార్లు పిలిచారు. అంటే నేను డబ్బు మనిషిననే కదా మీ ఉద్దేశం? గుడి ముందు నిలబడి అబద్ధాలు ఆడటం చాలా పాపం అండి. మీరు కామెడీ మనుషులే. ఇంతకీ మీ పేరు? మోరంపూడి వెంకట అనిల్ సాయి కుమార్. మీ పేరు కూడా చెప్పేస్తే పని అయిపోతుందిగా. మీరే అన్నారుగా ధనలక్ష్మి అని, అదే కంటిన్యూ చేయండి. అన్నట్టు ఇక్కడికి దగ్గరలోనే నేను ఉంటుంది. మీరు ఇక్కడే ఉంటానంటే వెళ్ళి మీ పర్స్ తీసుకొస్తాను. నేను మీ కూడా వస్తాను. ముందు గుళ్ళోకి పదండి. అలాగే. మీరు దొంగని అపోహపడ్డా కాదని తెలిసి బాధపడ్డాను. మీకు సారీ చెప్పేదాకా ఎంత అశాంతి ఫీల్ అయ్యానో చెప్పినా అర్థం కాదు. వదిలేదురు, మన పరిచయానికి మీ అపార్థంగా కారణం. అవును, మీ ఇల్లు పక్కనే అన్నారు. ఇలా ఇంకా ఎంత దూరం? దగ్గరికి వచ్చేసాం. అవును, మీరుండేది ఎక్కడా? ఇక్కడే దగ్గరలోనే. అవునా? ఎక్కడ? ఎక్కడ అంటే ఏం చెప్పమంటారు? అదో పెద్ద స్టోరీ. రాస్తే నవ్వులు అవుతుంది, తీస్తే పిక్చర్ అవుతుంది. చెప్తే గొడవ అవుతుందా? లేడీస్ జోకులు వేస్తే నాకు బోళ్ళంత నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటారు? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని కలవండి. అంటే అదొక వ్యాధన మీ ఉద్దేశం? కాదనా మీ ఉద్దేశం? ఈ ఏరియా బాగా తెలుసా అలా చూస్తున్నారు? బాగా తెలియడం ఏమిటండి, నేను ఉండేది. ప్లీజ్ చెప్పకండి, పెద్ద స్టోరీ అన్నారుగా, తీరుబడిగా విందాం. ఒక విషయం చెప్పండి, మీరుంటున్న ఇంటి నెంబర్ ఎంత? ప్లీజ్ చెప్పండి, ఏరియా నాకు బాగా తెలుసు. ఏంటి ఎలా చూస్తున్నారు? అది మా ఆఫీస్ కార్లా ఉంది. ఇలా వస్తుందేంటా అని. కాలం నాకు ఎలాగేంటి, ఎలాగైనా వెళ్తుంది, ఎలాగైనా వస్తుంది. చూడండి ఆగింది. కరెక్టే, ఇక్కడ ఆగిందేంటా అని. అడిగో దిగుతున్నాడు కూడా. డ్రైవర్ మేడం, సార్ మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. వస్తున్నా పద. సారీ అండి, కార్లో రూమ్కి వెళ్ళి మీ పర్స్ ఇచ్చాక వెళ్ళొచ్చు. కానీ మా కాలనీలో కొన్ని వేస్ట్ కేసులున్నాయి. వాళ్ళ కంట పడితే రకరకాల కథలు ప్రచారం అవుతాయి. మా ఏరియాలోనే అలాంటి ఏదో ఉన్నారు, మీరే ఫీల్ అవ్వకండి. పర్సు ఈ రోజు కాబట్టి రేపు తీసుకుంటాను.
నా అడ్రస్ నా పర్స్ మీ దగ్గర ఉంది. మిమ్మల్ని వెతికి పట్టుకుని పూచి నాది. మీరు బయలుదేరండి. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో భలేవారే, ఇవాళ దర్శనం బాగా అయింది. అవును. మళ్ళీ ఎప్పుడు వెళ్దాం గుడికి? వచ్చే లక్ష్మీవారం వెళ్దాం. ఓకేనండి. నువ్వు పోనీ. ఈ మలయాళీ నాయనంటే ప్రతి నెల ట్రబుల్ ఇచ్చేస్తున్నాడు. మరి స్వాతి రూమ్ లో నువ్వు దొంగసాడిగా పెట్టిన అనిల్ గడి ఇచ్చాడా? నోరు ముయ్యల ఎదవా, ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల డ్రాయర్ లో పెట్టు. ఈ వేళ నేను లోపల రాయర్ వేసుకోలేదు. ఎందుకు అలా అరిస్తా? ఈ జేబులో పెట్టు. అబ్బా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే. అమ్మా రేపు పొట్టిరాజుగా ఎక్కడి నుంచి కంగారుగా మా వచ్చేస్తా? ఆవిడ ఉంగరంలో నీరు తీయించమని కమసాల దగ్గర పంపిస్తే ఆ పని చూసుకొస్తున్నాను. చచ్చా, రోల్డ్ గోల్డ్ ఉంగరంలో నీరు దించడం ఎందుకు దండగా? ఏట్రా రోల్డ్ గోల్డ్ అన్నయ్య ఎదవెవడు ఒరిజినల్ కావాలంటే చూసుకో. రోల్డ్ గోల్డ్ కాదు, ప్యూర్ గోల్డే. ఇదేంటి జేబులో పెట్టేస్తున్నావు? నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. అమ్మా ఆ ఇచ్చిది పట్టుకెళ్ళి. అయ్యో ఏంటి బాబాయ్ గారు, చంటి కుర్రాళ్ళ అలా ఏడుస్తున్నారేంటి? అదేనమ్మా, ఆ చిట్టిబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు. అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం. అయితే అంత మాత్రానికి పీక్కుపోవాలా? దాని సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్లో ప్యాక్ చేయించేస్తది. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగైనా సరే చిట్టిబాబు చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా నేను ప్లీజ్. చెప్తానులే బాబాయ్ గారు. అక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా. ఎలాగైనా ఈ పని చేసి పెట్టమ్మా. మీరు బాధపడకండి. 10 రోజులు అతగాడి బాకీ తీర్చేస్తాను. నిన్నే ఏం చేస్తున్నావు? విమానం టైర్లకు ప్యాచీలు వేస్తున్నాను. ఏంటి నీ గోళ? ఆ గూట్లో 50 రూపాయలకి అయితే పెట్టిన తీసావేంటి? 50 రూపాయల నోట. ఆ, ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు 50 రూపాయల నోటు అక్కడే ఉంది. అయితే నువ్వు పనిలో ఉంటావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను. ఓరి దేవుడు, 50 రూపాయల నోటే అనుకున్నాను. ఉంగరం కూడా పోయిందనమాట. ఈ వేళ ఉంగరం సంగతి అటు ఇటు తేలిపోవాలి. ఎక్కడ ఎక్కడ దొంగ తెచ్చిన వాళ్ళు? నేను ఉండగా ఎవడు ఇంత పని చేసింది? వర్కర్లందరినీ పిలువు వర్కర్లందరినీ. ఉంగరం సంగతి అటు ఉంచు. క్యాష్ 50 అంటే మాటలా? ఏంటది? ముందు ఆ ఉంగరం సంగతి తేలాలి. ఎరా గూట్లో ఉంగరం పెట్టాడంట, ఎవరిని చూసారా? నువ్వు అలాగుండు. ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎరా రేయ్, ఆ మనిషి ఇంకొకసారి చూడండి రా. పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెడుతోందిరా. ఏమండి, మనకు పిల్లలు వద్దండి, మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే అని ఆపరేషన్ చేయించేస్తాం. అవునరా, మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా. వద్దు, సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజిని? అందుకే ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. చాలండి, ఈ మాత్రం మాట చాలు. పాపిష్టదాన్ని, ఇంత మంచి మనిషిని నానా మాటలు అన్నాను. నన్ను క్షమించండి. ఏమండి సరోజిని, సరోజిని, మీరేంటి ఇలా వచ్చారు? మీరు రాగానే చిట్టుబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేశాను బాబాయ్ గారు. జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను. మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం. నేనొప్పుకోను. నీ ఉత్తరం చదివాను. గ్యాస్ కంపెనీ వాడు నన్ను మీ మిస్సెస్ అని అంటే చిత్రమైన పులకింత కలిగింది అని రాశావు. ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. నాతో మాట్లాడిన దొంగ నిన్ను మీ వారు అని తెగ వర్ణించి పారేశాడు. మనం ఒకరినొకరు చూసుకోకపోయినా మన గురించి పరస్పరం వింటాం. గొప్ప అనుభవం కదూ. అన్నట్టు ఇంట్లో బియ్యం అయిపోయాయి. బుక్ షెల్ఫ్ లో మా ఫ్రెండ్ పర్స్ ఉంది. నీకు వీలుంటే దాంట్లో డబ్బులు తీసుకుని బియ్యం తెస్తావు కదూ. నీ స్వాతి. అయితే నేను ప్రేమిస్తున్న స్వాతి నా ఫ్రెండ్ ధనలక్ష్మి ఒకరేనమాట. నీకేం చెప్పానురా? నోరిప్పావంటే బయటికి గెంటేస్తాను. అమ్మో, ఎవరికి చెప్పను, స్వాతికి అసలు చెప్పను. ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది నాకు. ఎందుకో రోజు చూసే బేస్లే అయినా మెరుగురి దీపాలు వెలిగిపోతున్నాయి. ఎవరైనా తిట్టినా క్షమించాలి అనిపిస్తుంది. ఏం చేతంటారు? ఏమండి, ఈ టాపిక్ మీద కాఫీ తాగుతూ మాడుకుందామా? సరే. కానీ నా దగ్గర డబ్బులు లేవు.
పోన్లేండి, డబ్బులు లేకపోతే సరదాగా పప్పు రుబ్బుదురు గాని. 2 కాఫీ. మీకు షుగర్ ఏమైనా ఉందా? లేదు. ఏ? అది స్వీట్స్ తిందాం, 2 పాన్ స్వీట్. ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు, ఏంటో విశేషం? చాలా గొప్ప విశేషం. చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నాది. కానీ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి మీకే చెప్తాను. అన్నట్టు మీ రూమ్మేట్ ఎలాగ ఉన్నాడండి? వాడికేం లేండి, హ్యాపీగా ఉంటాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్. వాడిని, అదే మీ రూమ్మేట్ ని ఒక్కసారి కలవాలని ఉందండి. మనం వేరే టాపిక్ మాట్లాడుకుంటే బాగుంటుందేమో. కోపం వచ్చిందండి, సారీ అండి. మీరెప్పుడన్నా ఎవరినైనా ప్రేమించారా? లేదు, ప్రేమిస్తే కళ్ళతో చూసాకే ప్రేమిస్తాను, మీలా కళ్ళు మూసుకొని మాత్రం కాదు. సారీ అండి, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశానా? దయచేసి ఇంకెప్పుడు మా అనిల్ గురించి కానీ మా ప్రేమ గురించి కానీ చీప్గా మాట్లాడకండి. మాది నిజమైన ప్రేమ, రూపాలకి స్వరూపాలకి చాలా అతీతమైందది. అంటే మీరు నా ఫ్రెండ్ కదా, ఎక్కడ మోసపోతారోనైనా నా భయం. మనసు కూడా మనిషిని మోసం చేస్తే లోకంలో ప్రేమనేది చచ్చిపోతుంది. మీరు ఎంత గొప్పవారు ధనలక్ష్మి గారు. మీ చేత ఇంత గొప్పగా ప్రేమించబడుతున్న అనిల్ అంటే జల్సీగా ఉందండి. అతనే నేనైతే ఎంత బాగుండేది. మీరు జస్ట్ ఫ్రెండ్, అతన్నా నా సర్వస్వం, నా జీవితం. మీ ఇద్దరు త్వరగా ఒకటవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అయినా ప్రేమించిన అమ్మాయిని కలుసుకోకుండా అనిల్ గారు. ఓ ఐఎమ్ సారీ అండి. తుబాట్లో సబ్బుతో వద్దే, కొంకుడికాయలు పుడుచుకోవద్దుకు. ఏమండి, ఈడెవడు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఎవడో కుర్రాడు బూట్లు కనపడుతున్నాయి. ఆడితో నా మిస్సెస్ చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. ఆ బాధ తట్టుకోలేక రోజు తెగ తాగేస్తున్నాను. అబ్బబ్బా, ఆడు నా కంట పడకుండా ఏదైనా ఐడియా చెప్పండి. 50 రూపీస్ ఉంటే ఇవ్వండి, పవర్ఫుల్ ఐడియా ఇస్తాను. దానికి 50 రూపీస్ ఎందుకు? 10 రూపీస్ ఇస్తే ట్రమిడస్ ఐడి ఇస్తాను. అయితే చెప్పేద్దరు. థ్యాంక్ యూ. సాయంకాలం నువ్వు ఎన్ని గంటలకు వస్తా అన్నా? కరెక్ట్ గా ఈవినింగ్ 5 కి. కరెక్ట్ గా 8 కి వచ్చాయి. ఈ లోపల ఆడు పని చూసిపోతాడు, నీకు కంట పడకుండా ఉంటాడు. నీకు బుద్ధుందా? ఏ? ఈ రూమ్ అడ్రస్ ఎవరికి ఇవ్వద్దన్నానా? ఏమైందంట? ఏమైందా? నీ పేరున కొరియర్ ఒకటి రూమ్ అడ్రస్ వచ్చింది. ఏదిలాగి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. పొరపాటు నా పిల్ల చేతిలో పడుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. మా మదర్ సీరియస్ ఉందా? ఓకే, ప్రస్తుతానికి ఇది ఉంచు, బ్యాలెన్స్ వచ్చాక ఇస్తా. మా అమ్మకి చాలా సీరియస్గా ఉందంట. మా సొంతూరు కిర్లంపూడి వెళ్తున్నాను. రావడానికి 10 రోజులు పట్టొచ్చు. డబ్బులు లేక మీ ఫ్రెండ్ పర్సులో నుంచి 500 తీసుకున్నాను. రాగానే ఇచ్చేస్తాను. ఈ 10 రోజులు నా పాలిట 10 యుగాలు. కానీ తప్పదుగా, వస్తాను. నీ అనిల్.